రుద్ర అవంతిక పార్ట్ 3. అవంతిక హాలిడేస్లో వాళ్ళ అమ్మ నాన్నతో పనికి వెళ్తుంది. లక్ష్మి వద్దు నువ్వు అంటుంది. అవంతిక బిల్డింగ్ కట్టే పనికి రాను, వేరే పనికి వెళ్తాను అంటుంది. రంగయ్య చూడు తల్లి, నేను మీ అమ్మ నీతో పని చేయించాలని అనుకోవట్లేదు, నిన్ను బాగా చదివించాలని. నువ్వేవైనా పుస్తకాలు చదువుకో, కానీ పనికి మాత్రం వద్దు అంటాడు. అవంతిక మీ ఇష్టం నాన్న అని లోపలికి వెళ్తుంది. రంగయ్య లక్ష్మి వెళ్దాం పదా అని పిలుచుకొని వెళ్తాడు. లక్ష్మి సరే అంటుంది. అవంతిక నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, నేను ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలి, కానీ ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. రేష్మ అవంతిక ఇంటి డోర్ కొడుతుంది. అవంతిక డోర్ తీసి రావే లోపలికి అంటుంది. రేష్మ ఏంటి ఆడుకునేకి రాలేదు అంటుంది. అవంతిక మనం మన అమ్మ నాన్నల కష్టాలకి ఏదో ఒకటి చెయ్యాలి అని అంటుంది. రేష్మ ఏదైనా పని చేద్దాం అంటుంది. అవంతిక అది కాదు, మనకి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, నేర్చుకోవాలి అంటుంది. రేష్మ అలాగే రేపు ఇంగ్లీష్ క్లాసెస్కి డబ్బులు కట్టాలి అంటుంది. అవంతిక మనం వెతుకుదాం, ఎక్కడైనా ఫ్రీగా నేర్పిస్తారేమో చూద్దాం అంటుంది. రేష్మ సరే వెళ్దాం పదా అంటుంది. అవంతిక సల్మా ఎక్కడా అంటుంది. రేష్మ అదా ఇంట్లో ఉంది, పిలుచుకొని వెళ్దామంటుంది. అవంతిక సరే అని ఇంటికి తాళం వేసి వెళ్దాం పదా అంటుంది. రేష్మ అవంతిక సల్మా వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలుస్తారు. సల్మా ఎక్కడికి అంటుంది. రేష్మ ఏవైనా ఇంగ్లీష్ క్లాసెస్ ఫ్రీగా చెప్తుంటే నేర్పిస్తారేమో చూద్దామని అంటుంది. సల్మా అవసరం లేదు అని లోపలికి వెళ్ళి పాంప్లెట్ తెచ్చి చేతిలో పెడుతుంది. అవంతిక రేష్మ చదివి సూపర్, ఫ్రీగా కోర్స్ చెప్తుంటే రేపు వెళ్ళి జాయిన్ అవుదాం మనం అని అంటుంది. సల్మా సరే, నేను సాయంత్రం చెప్దామని అనుకున్నా, మీ ఇంటికి తీసుకొని వద్దామనుకున్నా, మీరే వచ్చారు అంటుంది. అవంతిక రేష్మ సూపర్ న్యూస్ చెప్పావని కాసేపు మాట్లాడి వెళ్ళిపోతారు. రుద్ర హాలిడేస్లో తను ఫుల్గా సినిమాలు, షికార్లు అని తిరుగుతూ ఉంటాడు. సావిత్రమ్మ అలా తిరగకపోతే ఏదైనా నేర్చుకునేకి వెళ్ళరా, కోర్స్ కానీ ఏదైనా అని అంటుంది. రుద్ర నో వే అమ్మ అని బయటికి వెళ్తాడు. సావిత్రమ్మ వీరు మారడు అనుకొని లోపలికి వెళ్తుంది. అవంతిక భోజనం చేస్తూ నాన్న రేపటి నుంచి గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీ ఇంగ్లీష్ క్లాసెస్ నేర్పిస్తారు, నేను రేష్మ సల్మా వెళ్తాము అంటుంది. రంగయ్య మంచిది అంటాడు. అవంతిక భోజనం చేసి సరే నాన్న పడుకుంటా అంటుంది. రంగయ్య సరే అని అంటాడు. అవంతిక చాప దిండు వేసుకొని నిద్రపోతుంది.
చాలాసేపటి తర్వాత కలలో ఏదో గుడి, పుట్టలో విగ్రహం, పాము అన్నీ కనిపించి అమ్మా అని అరుస్తుంది. లక్ష్మి ఉలిక్కిపడి లేచి, అమ్మ అవంతిక, ఏమైంది తల్లి నీకు అని నీళ్లు తాగు అని ఇస్తుంది. అవంతిక నీళ్లు తాగి, అమ్మ అది కలలో ఏదో పాత గుడి, పుట్ట, పాము అన్నీ కనిపించాయి అంటుంది. లక్ష్మి, ఏం లేదులే, ఊరికే భయపడకు, కలలో దేవుడొస్తే మంచిది అంటుంది. అవంతిక సరే అని నిద్రపోతుంది. రంగయ్య బయటికి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. లక్ష్మి, రండి మీరు లోపలికి అంటుంది. రంగయ్య ఎంతకాలం అని ఇంకా ఇలా నిజం దాచాలు అని అంటాడు. లక్ష్మి, తప్పదు, తను మనతో ఉంటే ప్రాణాలతో ఉంటుంది, మీరు లోపలికి వచ్చి పనుకోండి అని అంటుంది. రంగయ్య, అది నిజమే, వాళ్ళు మనుషులు కాదు లక్ష్మి అని లోపలికి వెళ్ళి నిద్రపోతాడు. మరుసటి రోజు అవంతిక రెడీ అయి వెళ్తుంది. రేష్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. రేష్మ రెడీ అయి బయటికి వచ్చి, హే అవంతిక, వెళ్దామా అంటుంది. అవంతిక సరే అని వెళ్తూ ఉంటే, ఆగండి అని సల్మా పరిగెత్తుకొస్తుంది. సల్మా, ఏంటే, కనీసం నేను వచ్చే వరకు కూడా ఆగరా అని వెళ్తారు అని అంటుంది. ముగ్గురు కలిసి ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్తారు. అవంతిక, సార్ పాంప్లెట్లో యాడ్ చూసి వచ్చామంటుంది. ఇర్ఫాన్ సరే అని, రేపటి నుంచి క్లాసెస్ ఉంటాయి, ఇదిగో ఈ అప్లికేషన్స్ ఫిల్ చేసి ఫొటోస్, ఆధార్ అన్నీ తీసుకొని రండి అంటారు. సల్మా, అవన్నీ ఎందుకు సార్, ఇర్ఫాన్ ఇక్కడ మీకు గవర్నమెంట్ తరపున సర్టిఫికేట్ వస్తుంది అంటాడు. రేష్మ, సరే సార్, రేపు అన్నీ తీసుకొని వచ్చి ఫిల్ చేసి జాయిన్ అవుతామంటారు. ఇర్ఫాన్, మంచిదమ్మా అంటాడు. అలా వాళ్ళు కోర్స్ జాయిన్ అయ్యి హ్యాపీగా ఇంటికి వెళ్తారు. ఇదండి రుద్రావంతిక.